ఈ జిల్లా అధ్యక్షులు కోటేశ్వర్ గారికి, రమేష్ గారికి, యాదవ్ గారికి, చాలామంది వేదికలు ఉన్నటువంటి పెద్దలకు, ముందున్నటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మా పార్టీ నాయకులు, మహిళా సోదరులందరికీ కూడా నమస్కారం. కాలాతీతమైంది, మీరందరూ వెళ్ళి ఇంటికాడ ఉండాలి. ఆ ఆప్యాయంతో ఉండని మేము చూస్తున్నాం. తొందరనే ముగించేస్తాము. మరి మేము ఏం చెప్తున్నామో కొంత వినండి. నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈ పేద ప్రజానికానికి ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయో మళ్ళొకసారి మనము పునరాలోచించుకోవాలి. కొన్ని విషయాలు చెప్తా. సామాన్య మానవులు, సామాన్య ప్రజానికము కొన్ని పథకాలు ఉన్నాయి, అవి చాలా మందికి తెలియదు. మీ అందరితో విన్నవిస్తున్న ఒకటి, ఈరోజు 20 రూపాయలు కట్టుకుంటే 2 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది. ఇందాకనే మన పోస్ట్ మ్యాన్ ఆఫీసర్ గారు చెప్పారు. చాలా చిన్న అమౌంట్. 20 రూపాయలకు ఛాయ్ రాదు, 20 రూపాయలకు పిడికట్ట రాదు, 20 రూపాయలకు అగ్గిపెట్ట రాదు. కానీ మన జీవితానికి ఏదైనా జరిగితే సంవత్సరానికి 20 రూపాయలు కట్టుకుంటే 2 లక్షల బీమా వస్తుంది. చాలా మందికి తెలియదు. కార్మికులు, కర్షకులు, బీదోళ్ళు ఇది చేసుకోవాలి. దీనికి 18 ఏళ్ల నుండి 58 ఏళ్ల వరకు యాక్సిడెంటల్ డెత్. ఇది దీంట్లోనే 400 రూపాయలు ఉంది. ఇది ఉచితంగా ఇంట్లో కూర్చొని పడుకొని చనిపోయినా దీనికి ఎలాంటి పోలీసు ఇది ఎఫ్ఐఆర్ కానీ ఎలాంటిది లేదు. ఇది కూడా 2 లక్షల రూపాయలు వస్తుంది. చాలా మందికి తెలియదు. మరి చాలా గ్రామాలలో ఆడపిల్ల పుడితే ఈరోజు ఇబ్బంది పడేటువంటి దేశంలో మరి నరేంద్ర మోడీ గారు ఆడపిల్లనే ఇలా బేటీ పడావో బేటీ బచావో అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇలా సుకన్య స్కీమ్ తెచ్చి చాలా మందికి తెలియదు. మీరు చేసే కష్టంలో వారానికి ఇంత కడతారా, నెలకి ఇంత కడతారా, ఒక వంతు పోస్ట్ ఆఫీసులు కడితే 2 వంతులు నరేంద్ర మోడీ గారు ఇస్తా ఉన్నాడు. ఈ 18 ఏళ్ల వరకు ఆ పాప పెళ్లి వరకు మీరు ఒక 5 లక్షలు కడితే ఇంకొక 5 లక్షలు కలిపి 10 లక్షలు ఇస్తున్నాడు. ఆ స్కీమ్ను మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఎన్నో కార్యక్రమాలు మహిళల గురించి, ఇలా ఉజ్వల దీపాలు ఇచ్చాడు. మీకు ఉజ్వలంలో ఎంతో మందికి కట్టెలతోటి ఆ పొయ్యి మండక ఊపిరితిత్తులు పాడిన సందర్భంలో మరి వీరందరికీ కూడా ఉజ్వల కలెక్షన్ ఇచ్చినటువంటి నాయకుడు. అదే కాకుండా గత 5-6 ఏళ్ల సంది ఉచిత బియ్యం పంపిణీ చేస్తా ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, మొన్ననే సన్న బియ్యం ఇస్తా ఉన్నాడు. ఎన్ని కార్యక్రమాలు మీకోసం. ఇలా రైతు సోదరులు, చాలా మంది రైతు సోదరులు ఉన్నారు. రైతు ఉంటేనే రాజ్యం ఉంటుంది. ఇలా రైతు సోదరులకు తెలిసి తెలియకనే సంవత్సరానికి 24,000 రూపాయలు మనకు చెందుతుంది. ఒక రైతుగా నేను చెప్తా ఉన్నా, రైతులకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఫర్టిలైజర్ ఉంది, ఇలా DAP 1,350 రూపాయలకు మనకు దొరుకుతుంది. కానీ దానికి 3,000 రూపాయలు, 3,600 రూపాయల కంపెనీలో తయారవుతుంది. ఒక DAP బస్తా, ఒక 28 బస్తా, ఒక 28 ఒక యూరియా, ఇది ఆ ఒక కంపెనీలో 4,000, 2,000, 3,000 ఉంటుంది కనుక దాని మీద సబ్సిడీ ఇచ్చి మనకు ఒక పసలకు 9,000 రూపాయలు అందిస్తూ ఉన్నాడు. ఇవాళ ఒక రైతు 4 బస్తాలు, 2 పాస్పేట్, 2 యూరియా వేస్తాడు. ఈ 4 బస్తాల మీద 9,000 రూపాయలు మనకు లబ్ధి చేకూరుతుంది. సంవత్సరానికి 18,000 ఫర్టిలైజర్ మీద రైతు బంధు ఒక 6, ఈ 24,000 రూపాయలు నేరుగా నరేంద్ర మోడీ మనకి ఇస్తా ఉన్నాడు. ధాన్యం చూసాము, గతంలో వరి పండిస్తే 1,100కి ఎవరు ఒళ్ళకపోయేది. ఈరోజు 2,300 ఇచ్చి మరి ఇలా ఒడ్లకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి మన నరేంద్ర మోడీ గారు చిరు ధాన్యాలకు మరి పెంచుడు. ఇదే కాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజు పేద ప్రజానికం ఇలా ఏదైనా రోగం వస్తే మరి 5 లక్షలు, 6 లక్షలు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోక చనిపోతున్న సందర్భంగా ఆయుష్మాన్ భారత్ కార్డు ఇచ్చి ఈరోజు ఉచితంగా 5 లక్షల రూపాయలు మనకు ఏ హాస్పిటల్ పోయినా, ఏ రాష్ట్రం పోయినా ఇది మనకు లబ్ధి చేకూరుతుంది. దీంతో పాటు ఇలా మెడికల్ షాప్స్ ఉన్నాయి. చాలా మందికి షుగర్లు వస్తున్నాయి. నెలకు ముసలోళ్ళు మందులు కొనుక్కోవాలి. మందుల షాప్ పోతే 100 రూపాయల గోళీ ఈ మనకు ఇచ్చినటువంటి ఔషధ హాస్పిటల్స్, మెడికల్ షాప్స్ పెట్టిరు 10 రూపాయలకే దొరుకుతుంది. సరే గమనించండి మీరు, ఎక్కడికక్కడ ఔషధ మెడికల్ షాపులు ఉన్నాయి. పేద ప్రజానికానికి ఎంతో మేలు చేసాడు కనుక ఇంటర్వ్యూ మిషన్స్ వచ్చిర్రు. జన ఔషధ, ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రం అంత పెద్దగా పెట్టారు. బయట 100 రూపాయలు ఉంటే అదే గోళీ, నాణ్యమైన గోళీ మనకి 10 రూపాయలకి దొరుకుతుంది. కనుక ఎన్నో కార్యక్రమాలు మనకి ఇచ్చుడు. మరి ఇక్కడ మేధావులు వచ్చిర్రు. మేధావ వర్గము నరేంద్ర మోడీ గారి గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇలా 370 యాక్ట్ కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, ఇలా అయోధ్య మనకు రామ మందిరం నిర్మాణం కానీ, మొన్ననే మనం చూసినాం. మన భారత్ ఏదైతుందో కాశ్మీర్లో హిందువులను గుర్తించి మరి అక్కడ ఉగ్రవాదులు మన 26 మందిని చంపితే
దానికి సింధూర్ అనే పేరు పెట్టి ఆ మహిళలతోటే ఉగ్రవాద రూపాన్ని 9 స్త్రావాలల్లా నేలమట్టం చేసినటువంటి నాయకుడు మరి మన నరేంద్ర మోడీ గారు. ఆ మహిళలకి బొట్టు ఏదైతుందో అక్కడ పెళ్లి చేసుకున్నటువంటి జంటలు పోతే భార్య ముందల్ని చంపిన సంఘటన చూసాం. ఎన్నో కార్యక్రమాలు చేసాడు కనుక